అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ప్రజాపాలన పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరం క్రితము హడావిడిగా ఆన్లైన్లో తీసుకోవాల్సిన అప్లికేషన్లు మొత్తం కూడా పేపర్లెస్ ట్రాన్సాక్షన్ జరగాల్సిన సమయంలో పేపర్ మీద అటు ప్రజలని రోడ్డు మీద తీసుకువచ్చి జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజాపాలన అప్లికేషన్ అంటూ తీసుకున్నారు. వాటిని చాలా మటుకు రోడ్లపైన పడేసారు. మళ్ళీ వాటిని ఆన్లైన్ చేయడం కోసము లక్షలాది రూపాయలు చేసి ప్రైవేటు డేటా ఎంట్రీ సిబ్బందిని పెట్టి మరి ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసినటువంటి ఈ అప్లికేషన్లో అనేక మంది దరఖాస్తుదారుల డేటా మిస్ అయింది. దానివల్ల అనేక మందికి రావాల్సినటువంటి ఫ్రీ కరెంట్ కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ కానివ్వండి, ఇప్పుడు ఇవ్వాల్సిన రేషన్ కార్డు కానివ్వండి, లేకపోతే ఇల్లు కానివ్వండి, ఇట్లా వాళ్ళకి రావాల్సిన పథకాలు అన్నీ కూడా పూర్తిగా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరో విషయం, ఇప్పుడు జరుగుతున్నటువంటి రేషన్ కార్డ్ సర్వేలో అసలు ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లని ఈ ప్రభుత్వం కన్సిడరేషన్లోనే తీసుకోవట్లేదు. దీనిపైన నిన్న మంత్రి గారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రివ్యూ చేస్తూ ఉంటే మరి నేను పోయి వినతి పత్రం ఇచ్చి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది సిజీజీ అని, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనుకుంటా, ఆ సిజీజీ అనే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. మీరు వారికి డైరెక్ట్ చేసి వాళ్ళకి, అంటే ఎవరి అప్లికేషన్లు అయితే మిస్ అయినాయో వాళ్ళ దగ్గర రిసిప్ట్ ఉంటే వాళ్ళ డేటాని మళ్ళీ ఎంటర్ చేసేటువంటి అవకాశం ఇవ్వండి అంటూ గతంలో అమ్రాపాలి గారికి కూడా వినతి పత్రం ఇచ్చిన తర్వాత కొంత పని జరిగింది, ఆవిడ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడున్న కమిషనర్ మొద్దు నిద్రపోతూ ఉన్నాడు. మరి మంత్రి గారికి ఇస్తే కనీసం దానికి అర్థం కూడా చేసుకోకుండా, వినతి పత్రం కూడా తీసుకోకుండా పారిపోతూ ఉంటే నిలదీసి మరి ఖచ్చితంగా ఇది మీరు చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్లు ఇచ్చేదే టైంలో కూడా పూర్తిగా మీడియా వారిపైన గద్దించి మరి మీడియా కెమెరాలు, ఫోన్లు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి కానీ ఈ మంత్రి గారికి కానివ్వండి ఈ యొక్క అంశం పట్ల ఎంత భయం ఉందో, తప్పు చేశామన్నటువంటి భావన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి భాగ్యనగరపు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే ప్రజాపాలనలో రోడ్డుపైకి వచ్చి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాళ్ళకి న్యాయం జరిగేలా మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు రావాలి, వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంటు రావాలి, వాళ్ళందరికీ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావాలి, వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇందులో రిపోర్టర్లు కూడా ఉన్నారు. రిపోర్టర్లు కూడా అనేక మంది పేద రిపోర్టర్లు కూడా కనీసం వారికి కూడా రానప్పుడు మరి సామాన్యుడికి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాము. ఒకవేళ వీళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేయకపోతే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏ విధంగానైనా ఉద్యమం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తల వంచే విధంగా మెడలు వంచి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై.